రుషికొండ ప్యాలెస్ని అందరికీ ఉపయోగపడే విధంగా ఫారెన్ డెలిగేట్స్ కానీ ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు కానీ వినియోగిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం నోవాటల్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ని బుక్ చేస్తున్నాము. దానికి ప్రజాధనాన్ని కూడా మనం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మన రుషికొండ ప్యాలెస్ని ఇస్తే దాన్ని మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతున్నాము. అది ప్రజాధనం కాబట్టి వాటిలో కోల్చకుండా అటు ప్రజా వ్యవస్థకు కానీ ఇటు పబ్లిక్ కానీ ఉపయోగపడే విధంగా వాటిల్ని పై చర్యలు తీసుకుని వాటిల్ని ఉపయోగిస్తారని మరీ కోరుచున్నానండి. శాఖ లేదంటే ఇంకోట ఏదైనా ఇచ్చి దాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి ప్రజాధనం వృధా అవ్వకుండా చూడాలని చెప్పి కోరుకుంటాం. ప్రజలకు పనికొచ్చే విధంగా, ప్రజాప్రతినిధులకు పనికొచ్చే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే ఆ విశాఖ జిల్లా ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉంటుందని నా వరకు నేను కోరుకుంటున్నాను. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా వాళ్ళు ఏదో పడగొట్టేసారండి. దాన్ని పడగొట్టడానికి 500 కోట్లు అంటే ఒక 5,000 కుటుంబాలకు అది బతికిని తీసేసారు. కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.